హాయ్ హలో వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. నేను మీ బాను చిన్నగల్లా. రేపు రాష్ట్రపతి ఉప ఎన్నిక జరగనుంది, మీకు అందరికీ తెలుసు. అంటే ఈరోజు 8, రేపు 9. బీఆర్ఎస్ దూరం ఉంటుందంట. ఎక్కడ వేయారంట, ఎవరికి వేయారంట ఓట్లు, స్తబ్దంగా ఉంటారంట. ఎవరికి వేసే ప్రసక్తే లేదని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా ఎరువుల కొరత, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం నిధులు ఇస్తలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎరువుల పంచాయతీ దాదాపు 2-3 నెలలు. ఇక వీళ్ళు బాగానే ఉండరు, రాజకీయ నాయకులు బాగానే ఉండరు, ఆ పార్టీ ఈ పార్టీ అందరూ బాగానే ఉండరు, రైతులే వస్తున్నారు. అట్లుంది రైతుల పరిస్థితి. రైతుల గోస ఎప్పటికీ తీరదు. అంతో కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల క్రితం చేసిన కొన్ని వాటరు ఈ ఎంతో కొంత ఫెసిలిటీ వచ్చింది. మళ్ళీ ఎరువుల కొరత స్టార్ట్ అయింది. ఇక బీజేపీ వాళ్ళు బాగానే ఉండరు, కాంగ్రెస్ వాళ్ళు బాగానే ఉండరు, బీఆర్ఎస్ వాళ్ళు బాగానే ఉన్నారు, అందరూ బాగున్నారు. బాగాలేని వాళ్ళు ఎవరా అంటే రైతులు. చూద్దాం ఈవినింగ్ అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో అసలు ఈవినింగ్ అప్డేట్స్లో ఏమున్నాయి, ఏం కథ. రాజకీయాల్లోకి వైఎస్ మనవడు, తల్లి షర్మిల పర్యటనలో మెరిసిన వైఎస్ రాజారెడ్డి అమ్మమ్మ ఆశీర్వాదం నెట్టింట వీడియోలు వైరల్. ఇదే తిరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇది పెద్ద ఆశ్చర్యం ఉందండి, నాకు అర్థం కాదు. వాళ్ళ వారసత్వం రాకపోతే మంది వస్తారు. ఇదో పెద్ద వార్త. దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మరొక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ మనవడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్ను సందర్శించేందుకు వెళ్ళగా ఎన్నడూ లేనిది రాజకీయ పర్యటనలో ఆమె వెంట వైఎస్ రాజారెడ్డి రావడం హాట్ టాపిక్ మారిందట. అంతేకాదు కర్నూలు పర్యటనకు వచ్చే ముందు ఇంటి వద్ద అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో. నేను ఒక మాట చెప్పుదునా, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇంకో మాట చెప్పదునా, వీళ్ళు ఏం జాబులు చేయరు. ఓ గవర్నమెంట్ జాబ్కో లేకపోతే ఓ ప్రైవేట్ జాబ్లు, టెక్ సంస్థలను ఏం చేయరు. వీళ్ళు రాజకీయాలు తప్ప ఏం చేయరు వాళ్ళు. పెద్ద ఆశ్చర్యం ఉంది, నాకు అర్థం కాదని వస్తాడు. ఇప్పుడు సామాన్యుడు లేకపోతే అసలు అన్నీ అనుభవించినోడు, అసలు ఏం లేనోడు రాజకీయాలకు వస్తున్నాడు అంటే ఒక ఆశ్చర్యం ఉంటుంది. వీళ్ళు ఆశ్చర్యం ఉందంటే నాకు అర్థం కాదు. వీళ్ళని జాబ్ చేస్తారా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవుతారా? ఇక వీళ్ళ కొడుకు, ఈయన కొడుకు కూడా వస్తాడు. ఆశ్చర్యం ఉంది. రాజారెడ్డి కొడుకు కూడా వస్తాడు, ఆయన మనవడు, ముని మనవడు కూడా. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ కొడుకు రాడా? పెద్ద ఆశ్చర్యం అది. ఆశ్చర్యం అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి బిడ్డ కూడా రావచ్చు. అది కాదంటే ఆయన మనవడు రావచ్చు. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఏదో పెద్ద వార్త, ఏదో పెద్ద భూకంపం బద్దలైనట్లు, ఏదో జరిగినట్టు. వీళ్ళు రాజకీయాలే వేస్తారు. వాళ్ళకి అన్నిటికన్నా ఉన్నాయి. వాళ్ళకి ఏం అవసరం చెప్పు? అన్నిటికన్నా ఉన్నాయి. అధికారం ఒకటి లేదు, దానికోసం పోట్లాడతారు. గతే ఏం లేదాడ. ఎరువుల కొరత బీజేపీ పాపమే. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష, ఉద్దేశపూర్వకంగానే యూరియా సరఫరాపై కుట్రనట. మంత్రి పొన్నం హాట్ కామెంట్స్ అట. ఇక వీళ్ళు బాగానే ఉండరు. ఈడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈయన ముచ్చట ఈయన చెప్తాడు, రేవంత్ రెడ్డి ముచ్చట రేవంత్ రెడ్డి చెప్తాడు, బీఆర్ఎస్ ముచ్చట ఇంకా బీఆర్ఎస్ వాళ్ళదైతే ఇంక మరీ తమాషా. వాళ్ళు ఏం మాట్లాడుతారు వాళ్ళకి. ఇక బీజేపీ అయితే ఎందుకుందో తెలియదు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏందో వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకే అర్థమైంది. బీజేపీ అయితే చేరికలపై దృష్టి పెట్టింది. రాండ్రి అని మళ్ళీ అందరినీ ఒకటేసారి కాదు, నెలకొకరిని మీడియా మొత్తం వాళ్ళ ముందు ఉండాలని గట్లుంది. రైతుల దగ్గరికి పోతే తెలుస్తుంది అసలు ఎట్లుంది తెలుసా. అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల దగ్గరికి పోతే గల్లబట్టి కొట్టే పరిస్థితి ఉంది. అంత దారుణంగా ఉంది. రైతులకు యూరియా కావాలి. వాళ్ళు కేంద్రం ఇస్తుందా, చైనోడు ఇస్తాడా, అమెరికోడు ఇస్తాడా, జపాన్, ఇవి కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇస్తాడా కాదు, మాకు యూరియా కావాలి. వాళ్ళు అదే అడిగేది. మీరేమో కేంద్రం మీద వారి మీరు వేస్తున్నారు, వాళ్ళేమో మీ మీద. అందరు బాగానే ఉన్నారు. సరైన సౌకర్యాలు లేవు. సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై జేఎన్టీయూ విద్యార్థుల ఆందోళన అంట. ఎట్లుంది చూడు కథ. నటి రంగసుధపై అసభ్యక పోస్టులు, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదట. టాలీవుడ్ సినీ నటి రంగసుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై నటి రంగసుధ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాము కలిసి ఉన్న సమయంలో గది పరిస్థితి. గతంలో కలిసి ఉన్నారంట, ఇప్పుడు వాడు బయటికి తీస్తున్నాడు. ఎట్టు చూడు కథ. ఏందో ఏదో పంచాదులు. సుప్రీంలో రేవంత్కు ఊరట. బీజేపీ పరువు నష్టం పిటిషన్ను డిస్మిస్ అంట. పిటిషనర్పై ధర్మాసనం ఆగ్రహం అంట. ఈ రేవంత్ రెడ్డి గెలిచిండు ఓ లెక్కన. ఒకసారి చదువుదాం ఏందో దీని కథ. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం
విచారణను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ను కొట్టివేసింది. కాగా 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి సభ నిర్వహించినట. సభలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్ట. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్ ప్రజా ప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేసిందట. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను సోమవారం చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసిందట. కోర్టులను రాజకీయాలకు వేదికలుగా మార్చుకోవద్దని పిటిషనర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 10 లక్షల జరిమానా వేస్తానని సిజేఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. మంచిదే. ఇక తుమ్మితే కేసే, దగ్గుతే కేసే, ఓ మాట అంటే కేసే, అంతేనా లేదా? రాజకీయాలకు వాడుకోవద్దు అంటుంది సుప్రీంకోర్టు. అంటే రేవంత్ రెడ్డి అప్పట్లో రాజకీయంగా మస్తు చేసుకుంటారండి. ఇక ప్రతిదానికి పోయి కేసేస్తారా? మీరు అంతా బాగానే ఉంటారు రాజకీయ నాయకులు. హౌలగా లేదు మాత్రం ప్రజలే. పరీక్ష రాయొద్దన్నాడని ప్రొఫెసర్ను కత్తితో పొడిచిన విద్యార్థి. ఏపీ IIITలో దారుణమట. పరీక్ష రాయవద్దన్నాడన్న కారణంతో చదువు నేర్పే గురువునే ఓ విద్యార్థి మరి ఆయన ఎందుకు వద్దన్నాడో అర్థమవుతుంది. ఈ ఘటన ఏపీలోని నూజివీడు IIITలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే వినయ్ పురుషోత్తం అనే విద్యార్థి ఏలూరు జిల్లా నూజివీడు IIITలో ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్నాడంట. వినయ్ సక్రమంగా క్లాసులకు హాజరు కాకపోవడంతో నేడు ల్యాబ్ ఎగ్జామ్ రాయవద్దని ప్రొఫెసర్ ఎస్ఎస్వి గోపాలరాజు స్పష్టం చేశారు. ఎగ్జామ్ రాయాలంటే హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన వినయ్ 2 కత్తులతో ప్రొఫెసర్పై దాడి చేసినట. ఎట్లుంది చూడు. ఒకప్పుడు చదువు ఎందుకు వస్తలేదంటే గిందికే కాలేజీకి సక్రమంగా వస్తలేడంట, సబ్జెక్టులు ఇంటలేడంట. ఇక రాయకరా నాయన నువ్వు హెచ్ఓడి పర్మిషన్ తీసుకుంటే నాకే ఎదురు చెప్తావా అని 2 కత్తులు తీసుకొని పొడిచినట్ట. ఒకప్పుడు ఎట్లుండే అంటే నాకు అర్థం కాదు, ఎదురు తిరిగే వాళ్ళమైనా. అందుకే చదువులు దిగజారిపోయినాయి. ఒకప్పుడు టీచర్లకు ఎంత విలువ ఉంటుండే, ఇప్పుడు వాళ్ళు కూడా అట్లే తయారయ్యారు. సరిపోయారు ఇద్దరు కాలపిల్లలాగా. యువకుడి ఆత్మహత్య కుటుంబ కలహాలే కారణం. కుమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ గ్రామానికి చెందిన వల్లూరి సంతోష్ ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారట. కుటుంబ కలహాల కారణంగా సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడట. కుటుంబంలో కలహాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. నీ కుటుంబం నచ్చకపోతే అట్లా పోయి బొంబాయిలో అక్కడ పోయి బతకొచ్చు కదా. ఇంటికానే ఉండి బతకాలని రూల్ ఉందే? ఎక్కడ పోయినా బతకొచ్చు కదా. ఆయనకు ఆ బాధ ఎక్కువై చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏమొస్తుంది? ఎప్పటికైనా చచ్చిపోదు. అది 1000 ఏళ్ళు బతకనికి వచ్చినావా? 100 ఏళ్ళ కంటే ఎవడు అసలు 60 ఏళ్ళు బతకడమే గగనం. నేనేమంటున్నా అంటే మీకు నచ్చకపోతే బయటకు పోయి బతకొచ్చు. మస్తున్నాయి రాష్ట్రాలు లేవా, దేశాలు లేవా, ఏడ పోయినా ఇంత పనిస్తారు, చేసుకొని బతకాలి. అప్పటి వరకు నీ మైండ్ సెట్ మారిపోతుంది, వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. గొడవలు ఎక్కడ వస్తాయి తెలుసా? ఎప్పుడు ఇంటికాడ ఉంటేనే గొడవలు వస్తాయి. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. మరి ఇంకా ఆయన వ్యక్తిగత సమస్యలా కుటుంబ సమస్యలు ఏమో కానీ మొత్తమే అయితే చచ్చిపోడు. ఆత్మహత్య కాదు, ఆత్మ విమర్శ చేసుకోవాలి. రోడ్డు కోసం మేము సైతం పాదయాత్రలో పాల్గొన్న మేళ్ళ చెరువు తండ విద్యార్థులట. మనకు 79 ఏళ్ళు ఆయన స్వతంత్రం వచ్చి ఇంకా రోడ్లు దిక్కులేవు మనకు. ఫ్రీ బస్సులు పెట్టిండ్రు, అవి ఆడ తిరుగుతున్నావో ఏమో. ఆ మెయిన్ రోడ్లో తిరిగితే సరిపోయానా పరిస్థితి. టీచర్రా డిష్యం ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో ఘటన. ఎట్లా చూడు కదా, ఇది టీచర్లే కొట్టుకున్నారంట. ఉత్తమ ఉపాధ్యాయ అంటే నీవు కాదు నేను కాదు నీవు అన్నట్టుంది ఇది పరిస్థితి. గద్వాల జిల్లాలో ఉపాధ్యాయుల ఘర్షణ పడ్డారంట. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా జూనియర్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా నియమించారంటూ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గనీతో వాగ్వాదానికి దిగినట. వీళ్ళ పంచాయతీ వీళ్ళకే సరిపోయింది. ఇక వీళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చేటట్లున్నారు. ఇక RRR భూ నిర్వాసితుల నిరసన అలైన్మెంట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ అట. ఇప్పటిదాకా నేను చదివిన వార్తనే అనుకుంటా. RRR అలైన్మెంట్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు హైదరాబాద్ అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని HMDA ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. RRR వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నారు. సంగారెడ్డి, గజ్వేల్, భువనగిరి, వలిగొండ, సంస్థాన్ నారాయణపూర్ల ఈ సంస్థాన్ నారాయణపూర్లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై. నేను ఇప్పటిదాకా చదివిన చూడండి, ఈ ఛానల్లో ఉంటుంది వార్త. గట్టుపల మండలాల పరిధిలోని బాధితులు వందలాది మంది తమ నిరసన వ్యక్తం చేశారట. ఇక భూములన్నీ అన్నింటికి వంచితే
ఈ వ్యవసాయం ఏం మిగులుతుందో అర్థం ఏం చేసుకొని బతకాలనో ఏం తిని బతకాలనో అర్థమైతే లేదు. రోడ్లకు అంటారు, ఆ బిల్డింగ్లకు అంటారు, ఇక అన్నిటికి పోతే మరి ఏం చేసుకొని బతకాలి, ఏం తిని బతకాలి? మన్ను తిని బతకాల్సి వస్తుంది, మన్ను కూడా మిగులుతలేదు కదా. ఇవి ప్రధానంగా దిశలో ఉన్నటువంటి ఈవినింగ్ అప్డేట్స్. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దాం ఏం వచ్చినాయి, ఏం కథ. క్యాన్సర్పై విజయం అంట, సరికొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణ, ఫలించిన శాస్త్రవేత్తల ప్రయోగాలు, ఏడాది పాటు పరిశోధనలు, 3 ఏళ్లుగా ముందస్తు. నిజంగానే వస్తే చాలా గ్రేట్ అయ్యా, చాలామంది చచ్చిపోతున్నారు. 3 ఏళ్లుగా ముందస్తు క్లినికల్ ట్రయల్స్ అంట. రష్యా శాస్త్రవేత్తల పరిశోధనలో ముందడుగట. 80% పూర్తయిన క్లినికల్ ట్రయల్స్ అట. వ్యాక్సిన్కు ఎంటే రోమిక్స్గా నామకరణం అంట. ఎంటే రోమిక్స్ అంట దాని పేరు. త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ నిరోధక టీకా రావాలి. ఎంతమంది చనిపోతున్నారండి, ఎంతమంది, మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ, చిన్నలు పెద్దలు తేడానే లేదు, క్యాన్సర్కి అడ్డగోలుగా చచ్చిపోతున్నారు పాపం. అది ఒకసారి వస్తే ఇంక అంతే సంగతులు. సరే కొన్ని దానిలకు వేరే ట్రీట్మెంట్ ఏదో ఉండొచ్చేమో, కానీ చాలా మటుకు చనిపోతున్నారు క్యాన్సర్ పరంగా. వస్తే మంచిదే, సంతోషం. ఇక్కడేముంది, తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ, మరణాలు ఆపేలా తక్షణ చర్యలు, గ్రామంలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, 24 గంటలు అందుబాటులో డాక్టర్లట. గ్రామంలో ఇది అర్థమైతే లేదు, చాలామంది చచ్చిపోతున్నారు అక్కడ ఆ గ్రామంలో. ఈ న్యూస్లో కూడా వచ్చింది, వార్తాపత్రికల్లో మనం చదివినాం దీని గురించి. గ్రామంలోనే ల్యాబ్ టెస్టులు చేయాలి, మెలియా ఇడోనియస్ వ్యాప్తి కాకుండా చర్యలంట అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు అంట. తురకపాలెంలో చాలామంది చనిపోయారు ఒకటే ఊర్లో. సకాలంలో రుణాలు ఇవ్వాలి, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక, ఆస్తులు తాకట్టు, ఎఫ్డీలు అంటూ రైతులపై ఒత్తిడి తేవద్దు, అన్నదాతల పట్ల మానవీయంగా వివరించండి. తెలంగాణ రైజింగ్లో బ్యాంకర్లదే కీలక పాత్ర. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ఇదేదైతే ఉందో మీటింగు బ్యాంకర్లతోటి, వీళ్ళు బాగానే చెప్తారు చెప్పేకాడికి, మళ్ళీ లోపల ఇంకేమైనా చెప్తారో తెలియదు, కానీ ఇక్కడ బాగానే తలుపుతారు ఎవరు, బ్యాంకర్లు. ఆడికి పోయినాక మళ్ళీ ఈపులు చూపిస్తారు. గట్లుంది పరిస్థితి. టీడీపీ స్లోగన్ భారత్ ఫస్ట్ అట, ఏపీ అభివృద్ధి తొలి ప్రాధాన్యం, అందుకే మోడీకి సంపూర్ణ మద్దతు, ఎన్డీఏతోనే తెలుగుదేశం పయనం, త్రిభాష సూత్రానికి సంపూర్ణ మద్దతు, ఇతర భాషలు నేర్చుకుంటే లాభాలే ఎక్కువ. ఇండియా టుడే సౌత్ కాన్క్లేవ్లో మంత్రి నారా లోకేష్ గారు అంటున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి టీడీపీ సపోర్టుగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి తమ మద్దతు ఉందన్నారు. టీడీపీ ఎన్డీఏలో చేరిందని, కూటమికి నిబద్ధతతో మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా టుడే సౌత్ కాన్క్లేవ్ 2025లో సీనియర్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు లోకేష్ స్పష్టమైన సమాధానం చెప్పారు. సరైన సమయం, సరైన స్థలం, సరైన నాయకత్వం అన్నీ కలగలిస్తేనే గొప్ప మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి మంచిగానే ఉంది, బాగానే ఇచ్చినావు, అన్నీ మీరే తీసుకుపోతారా? మెట్రో రైళ్ళు, వరదల సాయాలు, ఆ ప్రాజెక్టులకు నిధులు, తెలంగాణను కూడా చూడాలి కదా నారా లోకేష్ గారు. మీరు కూడా జరా ఎటుగాంగా చక్రం తిప్పుతున్నామని అన్నీ మీరే తీసుకుపోతున్నారు. రైట్. ఏపీలో మెట్రోకు స్మాల్ బ్రేక్ అట, టెండర్లు వాయిదా వేసిన సర్కారు, విశాఖ విజయవాడ మెట్రోకు అవాంతరాలంట. కాంట్రాక్టర్ల విజ్ఞప్తులపై ప్రభుత్వం పునరాలోచన, పనులు విభజించి టెండర్లు పిలవాలన్న కాంట్రాక్టర్లంట. జాయింట్ వెంచర్ మోడల్లో పనులకు ఛాన్స్, ప్రీ బిడ్డింగ్ సమయంలో పలు విజ్ఞప్తులంట. ఇక వాళ్ళకు పంచమైంది. కాంట్రాక్టులకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలవాలనేది ఇక ప్రధానంగా వార్త ఉంది. రావాలి అన్ని చోట్ల మెట్రో రైలు, అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో రావాలి. ఈ ట్రాఫిక్ తోటి పెద్ద తలకాయ నొప్పి. ఆ రోడ్లు సలిగరేవు, ఆ యూటర్న్లు, 1 కిలోమీటర్ యూటర్న్లు తీసుకోవాలి, ఏవో పంచాయతీలు. అందుకే నగరాలల్లో ప్రధానంగా ఎంత వీలైతే అంత విస్తరించాలి మెట్రోలో. ఏ చోటు కంటే ఆ చోటుకు పోయేటట్లు నగరంలో అంటున్నా. అప్పుడే రవాణా వ్యవస్థ మంచిగా ఉంటుంది. ఈ ట్రాఫిక్, పొల్యూషన్ ఇవన్నీ ఏ ఉండవు. నిజంగా చాలా మంచిది మెట్రో రైలు. ఇక ఛార్జీలు అంటే పెంచుతున్నారు, మరి ఇంకేం చేస్తాం. టిక్ టిక్ టిక్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు కౌంట్ డౌన్ అట. ఎన్నికకు అంతా సిద్ధం, రేపు ఓటింగు. ఓటు వేయనున్న 781 మంది ఎంపీలట. సాయంత్రం 5 గంటల వరకు పోలింగు, ఆ వెంటనే ఫలితాల ప్రకటన. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు, విపక్ష అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు. చూద్దాం ఏమైనా అద్భుతం జరుగుతుందో చూడాలి మరి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం, ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదని నిర్ణయం, 2 కూటములకు సమదూరం. బీఆర్ఎస్కు ఎందుకో బీఆర్ఎస్ నేల విడిచి సాము చేస్తున్నట్లు కనిపిస్తుంది, ఎక్కువ ఊహించుకుంటున్నట్లు అనిపిస్తుంది బీఆర్ఎస్. అందుకే బోల్తా పడ్డది.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటుందంట. ఎవరికి మద్దతు ఇస్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పంచాయతే మీకు, ఎవరితోటి రాహుల్ గాంధీ తోటే పంచాయతే. మరి ఎవరితోటి మరి మీరు రేపు మీరు అధికారంలోకి వచ్చినారు అనుకో, మాట చెప్తున్నాం, మీరు ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేకపోతే నిధులు ఎట్లా వస్తాయి? మీరేమో ఇక్కడ అధికారంలోకి రావాలని మీ యొక్క ప్లాన్ మీకుంది, ఇద్దరికి దూరం ఉంటామని. రేపు పుష్కుని అధికారంలోకి వచ్చారనుకో, నిధులు వస్తాయా? ఏందో బీఆర్ఎస్ అయితే ఓ రకంగా నేల విడిచి సామె చేస్తుంది, ఎక్కువ ఊహించుకోవాలి కానీ ఎక్కువ ఊహించుకుంటేనే ప్రమాదం మనకు. ఇక ఎవరికి ఓటేయారంట, దూరంగా ఉంటారంట. ప్రజాస్వామ్యంలో ఇది మంచిదేనా అండి? మంచిదేనా? అట్లా ఒక రాజకీయ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎవరికొవరికి ఓటేయాలి. ఏందో ఇలా పంచాయతీ గిరి గీసిన గిరి గేట్పల్లి ఊళ్ళోకి లిక్కర్ తేవద్దు, అమ్మితే 5 లక్షల జరిమానా, మద్య నిషేధంపై ఏకగ్రీవంగా తీర్మానం. అయ్యో మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? మీరు అట్లా గిరి గీస్తే ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? మీరు తాగితేనే కదా ప్రభుత్వం నడిచేది. మద్యం కొనుగోలు చేసిన భారీగా జరిమానా, గిరిగేట్పల్లి గ్రామస్తుల సంచలన నిర్ణయం అంట. ఇదైతే సంచలన నిర్ణయమే. ఎస్, ఆదర్శంగా నిలుస్తున్న వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామం అంట. చూద్దాం మరి ఎన్ని రోజులు ఉంటుందో అది. సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి, ఆదిలాబాద్ సిసిఐ కేంద్రానికి రిక్వెస్ట్ అట. ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు. ఆధునిక యంత్ర సామాగ్రికి 2000 కోట్ల అవసరమన్న సీఎండి అట. ఇంకెట్లున్నాయి పరిస్థితి. ఆలయాల శుద్ధి సంప్రోక్షణ, అర్చనలు పూజలు ప్రారంభం. పలు దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. చంద్రగ్రహణంతో మూతపడ్డ ఆలయాలు. తిరుమలలో 2.40 నుంచే అంటే 2:30 నుంచి భక్తుల దర్శనాలు. శ్రీశైలం, బాసర, వేములవాడ, భద్రాద్రి ఆలయాలకు భక్తులు అడ్డగొలిపోతున్నారట. గంగమ్మ ఒడిలో గణనాథులు. ముగిసిన నిమజ్జనాలు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు అయితే జరగలేదు. ఇంకా ట్యాంక్ బండ్ కన్నా ఏమో ఒక్క పారిశుద్ధ కార్మికురాలో అసలు ఏదో జరిగింది, అదొక్కటి తప్ప బాగానే జరిగింది. సీఎం రేవంత్కు సుప్రీంలో ఊరట. బీజేపీ పరువు నష్టం దావాలో రిలీఫ్ అట. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చొద్దన్న సిజేఐ ధర్మాసనం. పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ బీజేపీపై ఆగ్రహం అంట. బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టేసిందట. వీసా ఇంటర్వ్యూలు స్వదేశంలోనే. భారతీయులకు అమెరికా షాక్ అట. నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై ఆంక్షలట. భారత్తో పాటు పలు దేశాలపై ప్రభావం. ప్రాంతాన్ని బట్టి మారనున్న వీసా రూల్స్ అట. జమ్మూలో ఎన్కౌంటర్ అట. 2 ఉగ్రవాదులు హతం. ఈ కొడుకులకు ఏం పని ఉండదు. పాకు చొరబాటుదారుడే అరెస్ట్ అట. ఉగ్రవాదులు వీళ్ళకి లొటపీస్ ఏం పని ఉండదు. ఈ చెత్తనాకుడు గలీజ్ మాటలు తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేను మీడియా ముందర. ఏమో మంచిగా ఉంటే అయిపోయా కదరా, 1000 ఏళ్ళు బతకనికి వచ్చినావరా బాయ్. ఇప్పుడు అన్ని దేశాల చైనా, జపాను, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఈ కొరియా, ఆ కొరియా ఎక్కడ పోతున్నాయి? ఆ ఫిన్లాండు, స్కాట్లాండు, నెదర్లాండ్ ఇవి ఎట్లా పోతున్నాయి? మనం ఆడవు. మనం గన్నులు మీన పట్టుకొని వాని మీద వీని మీద ఇదేనా అరవై బతుకులు? సిగ్గుండాలి కదా. చదివిపియాలి ప్రభుత్వాలు మంచిగా అక్కడ చదువు కల్పించి. ఫస్ట్ ఆ దేశ అధ్యక్షునికి సిగ్గుశరం లేదు. ఆయన చక్కగా ఉంటే ఇది అంత ఎందుకు ఉంటుంది? అక్కడ ఆర్మీ చీఫ్ వాడేవాడు బొనీరో ఎవడో ఉంటాడు, వారికి సిగ్గుశరం లేదు. ఎప్పుడు ఇదే పంచేదా? దుబాయ్ ఎక్కడ పోయింది మీరే అంటారా? దుబాయ్ ఏడుంది? ఆ టెక్నాలజీ ఏంది? ఆ కథ ఏంది? ఆ కార్ఖానా ఏంది? మీరేమో ఆ బోర్డర్ కాడ పిల్లి నక్కినట్టు నక్కి ఎప్పుడు కాల్చుకుంటా చంపుకుంటా ఇదేనా? ఏమో సిగ్గుశరం లేదు ఈ కొడుకులకు నిజంగా. యువకుడి దారుణ హత్య. బొల్లారంలో ఘటన. ఇంటి ముందు మృతదేహం పడేసిన దుండగులంట. ఏందో ఏమో ఈ వార్తలు. ఏపీ సర్కార్ రీఫ్రెష్. ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలకు సిద్ధమట. పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు జరిగే ఛాన్స్. ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముందే కదలిక. 2 రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. కార్యదర్శి నుంచి జిల్లా అధికారుల వరకట. ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ల వరకు వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేస్తున్నారట. ఈ మధ్యలో ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువ చేస్తున్నారట అక్కడ అధికారులు కానీ స్థానిక కొంతమంది ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేల మాట అధికారులు వినడం, అధికారుల మాట ఎమ్మెల్యేలు వినడం, అట్లా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? నేను కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్నాను. నేను నా ముచ్చట కాదు, ఇది నా కవిత్వం కాదు. అందుకే ప్రక్షాళన చేస్తున్నాడు మొత్తం ఎక్కడికక్కడ. ఒకసారి చూద్దాం ఏందో. ఆంధ్రప్రదేశ్లో పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు సమాచారం. 2 రోజులుగా సీఎం చంద్రబాబు ఈ అంశంపై సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. ఆదివారం ముఖ్య అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించారంట. మొదటి విడత బదిలీల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లో అధికారికంగా జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాథమికంగా
సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు ఓ రకంగా అందరినీ మారుస్తున్నాడు. మొత్తం జిగ్జాగ్ చేసేస్తున్నాడు ఓ రకంగా. చంద్రబాబు నాయుడు అంటేనే ఈ అధికారులను సిట్రైట్ చేస్తాడు, మీకు తెలుసు కదా. ఆ గవర్నెన్స్ మీద చాలా ఉంటుంది ఆయనకు పట్టు. మరి ఏందో సమాచారం వాళ్ళకి నిఘా వ్యవస్థ ఉంటుంది కదా, ఏం జరుగుతుంది, ఏం కథ రాష్ట్రంలో, ఎక్కడ మనం వ్యతిరేకత వస్తుంది అనేది తెప్పించుకున్నాడు. మొత్తం ప్రక్షాళన చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు అంటే గట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు సైలెంట్గానే ఉంటాడు కానీ కొట్టేదేప మాత్రం మామూలుగా ఉండదు. ఇక్కడ గతంలో అన్నాడు ఎవరు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, ఈయనను ఉద్దేశించి, ఈయనకు బట్లర్ ఇంగ్లీషే వస్తుంది, ఇంగ్లీషే రాదు, హిందీ రాదు, ఆడ కేంద్రంలో పోయి చెప్తుంది చక్రం తిప్పుతాడా. ఈ దేశంలో డర్టీయట్ పొలిటీషియన్ అంటే, మురికి పొలిటీషియన్ అంటే సీఎం చంద్రబాబు నాయుడు అని ఎవరు కేసీఆర్ గారు అన్నారు ప్రెస్ మీట్లో. ఇంగ్లీషే రాదు, ఆడ పోయి ఏం చక్రం తిప్పుతాడు అంటే పోయి చక్రం తిప్పుతున్నాడు. అట్లే ఉంటుంది చంద్రబాబు నాయుడుని తక్కువ చేస్తే అట్లే ఉంటుంది. ఇవి ఈవినింగ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి DD9 వార్తా ఛానల్ను.